హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ యొక్క ప్రమాణ స్వీకారానికి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా, అలాగే జేపీ నడ్డా గారు, ఇలా చాలా మంది ఎన్డీఏ కూటమికి సంబంధించిన ముఖ్య నాయకులంతా హాజరయ్యారు. అలాగే సినీ సెలబ్రిటీలు మెగాస్టార్ చిరంజీవి గారు, అలాగే రజనీకాంత్ గారు, రామ్ చరణ్ తేజ్ గారు, అలాగే నిఖిల్ గారు, నాగబాబు గారు, వీళ్ళంతా కూడా హాజరు కావడం జరిగింది. అయితే ఈ యొక్క ప్రమాణ స్వీకార వేడుకలో మెగా బ్రదర్స్ మెగాస్టార్ చిరంజీవి గారు, జనసేనని అధినేత పవన్ కళ్యాణ్ గారు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారడం జరిగింది. అయితే వాళ్ళ తరువాత ఈ యొక్క వేడుకలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు నారా లోకేష్ గారు. ఈ యొక్క వేడుకకు వచ్చిన ప్రతి ఒక్క గెస్ట్ ని నారా లోకేష్ గారు కలుస్తూ వాళ్ళకి కరచాలనం చేస్తూ వాళ్ళకి నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క తన వ్యక్తిత్వాన్ని చాటుకున్నారు నారా లోకేష్ గారు. అయితే నారా లోకేష్ గారు తన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేరుగా వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు తీసుకొని, అలాగే చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు తీసుకొని, ఆ తర్వాత గవర్నర్ గారికి నమస్కరిస్తూ నేరుగా అక్కడికి వచ్చిన స్పెషల్ గెస్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముందుకు వెళ్ళాడు. అయితే అక్కడే ఉన్న జనసేనని అధినేత పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వెళ్లి ఆయనకు కరచాలనం చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని హగ్ చేస్తూ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి కాళ్ళు మొక్కాడు నారా లోకేష్ గారు. ముందుగా పవన్ కళ్యాణ్ గారి కాళ్ళు మొక్కుతుంటే పవన్ కళ్యాణ్ గారు వద్దన్నా గాని నారా లోకేష్ గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి కాళ్ళు మొక్కారు. అంటే నారా లోకేష్ యొక్క గొప్ప వ్యక్తిత్వం ఏంటో ఇప్పుడే తెలిసింది. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన సమయంలో తన కుటుంబ సభ్యులే నారా లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని పట్టించుకోలేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంతో మంది తన కుటుంబ సభ్యులు లాభాలు పొందారు. కానీ కష్ట సమయంలో మాత్రం బాబు గారి ఫ్యామిలీకి ఎవరు అండగా నిల్చోలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు వేరే పార్టీ వ్యక్తి అయినా సరే కానీ టీడీపీ నష్టపోతే ఎక్కువగా లాభం జరిగేది వైఎస్ఆర్సీపీకి, అలాగే జనసేన పార్టీకి. కానీ అలాంటి లాభాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆశించలేదు. ఒక వ్యక్తి కష్టాల్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తి వెనకాల మనం ఉండాలి, ఆ వ్యక్తికి అండగా ఉండాలి అని నిరూపించారు. కష్ట సమయంలో తనకు అండగా ఉన్న పవన్ కళ్యాణ్ గారిని నారా లోకేష్ గారు చూడగానే తన ఆశీర్వాదం తీసుకోకుండా నారా లోకేష్ గారు ఉండలేకపోయారు. నిజంగా ఈ మూమెంట్ చూసిన ప్రతి ఒక్కరికి నారా లోకేష్ పై మరింత గౌరవం, ఇష్టం పెరగడం మాత్రం ఖాయం.